హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవేక్ అండ్ మైండ్. ఆరోగ్యమా నువ్వు ఎక్కడ పార్ట్ 2కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన పెద్దవాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనతో అంటుంటూ ఉండేవారు, మా తాత వాళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు జీవించారు, ఫలానా వారు కాలం చేసేంతవరకు కూడా ఆరోగ్యంగా వారి పనులు వారు చేసుకోగలిగినారని చెప్తూ ఉంటే వినేవాళ్ళము. మనం కూడా అలా జీవించాలని కోరుకునేవాళ్ళము. మరి ఇప్పటి తరం వారికి ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్, స్ట్రోక్, మధుమేహం మరియు ఇతర అనారోగ్యాలు వస్తున్నాయి? గత తరం వారు ఆరోగ్యపరంగా అనుసరించిన లేదా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? మరి ఈ తరం వారు లేదా ఇప్పటి వారు కోల్పోతుంది ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆరోగ్యంపై మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు ఇప్పుడే లైక్ బటన్ కొట్టేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేకపోవడం కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తి కుశలత. మన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎందుకంటే డబ్బు, ఫేమ్ ఏది ఉన్నా ఆరోగ్యం లేకపోతే అంతా వృధా. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. చిన్న చిన్న మార్పులతోనే మీరు ఎనర్జీతో నిండిన స్ట్రెస్ ఫ్రీ జీవితం గడపవచ్చు. ఫ్రెండ్స్, మార్పు అనేది సహజ ప్రక్రియ మరియు అనివార్యమైనది. ప్రకృతి నుంచి మానవ జీవితం వరకు ప్రతిదీ మార్పును అనుభవిస్తుంది. ఋతువులు మారుతాయి, రోజులు మారుతాయి, మన ఆలోచనలు కూడా మారుతాయి. మార్పు లేకుండా ప్రపంచం ఇప్పటి స్థాయికి చేరుకోలేదు. గుహల్లో నివసించిన మానవుడు ఆధునిక నాగరికతకు చేరుకోవడం వెనుక మార్పులే కారణం. అలాగే మనిషి జీవితంలో కూడా ఆరోగ్యం అనేది ప్రతి తరానికి మారుతూ ఉంది. అలాగే ఆరోగ్య రంగంలోనూ కూడా ఈ మార్పు ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి ఏమిటి ఆ మార్పు? చూద్దాం రండి. ఏ తరం వారు ఏ రకమైన ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్నారో చూద్దాం. ప్రతి తరం యొక్క ఆరోగ్య అనుభవాలు, అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. సైలెంట్ మరియు బేబీ బూమర్స్ తరం వీరు 1928 నుంచి 45 మరియు 1946 నుంచి 1964 మధ్య పుట్టినవారు. ఎక్కువ ఆయుష్, కానీ క్రానిక్ డిసీజ్ అయినటువంటి హార్ట్ మరియు క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు. ట్రెడిషనల్ కేర్ ప్రిఫర్ చేసేవారు, అంటే వారు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంబంధాలు మరియు సామాజిక సేవల విషయంలో సంప్రదాయ విధానాలకు ప్రాధాన్యత ఇస్తారు. జెన్ ఎక్స్ తరం వీరిని జనరేషన్ ఎక్స్ అంటారు. వీరు 1965 నుంచి 1980 మధ్య పుట్టినవారు. వీరిది మధ్యస్థ ఆరోగ్యం కలిగి స్ట్రెస్తో కూడిన జీవనశైలి. కేర్ గివింగ్ బర్డెన్, అంటే తల్లిదండ్రులు, పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల కేర్ గివింగ్ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. ఈ బాధ్యతలు కొన్ని ప్రత్యేక సవాళ్లను కలిగి ఉంటాయి. దానివల్ల వారు తమ ఆరోగ్యం మరియు స్వీయ సంరక్షణకు సమయం కేటాయించడం కష్టంగా ఉంటుంది. ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కానీ సరైన ప్రణాళికలు మరియు మద్దతుతో వారు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ జనరేషన్ నుంచే ఆరోగ్య రంగంలో టెక్నాలజీ ఉపయోగం మొదలైంది. మిలీనియల్స్ లేక జెన్ వై తరం వీరు 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారు. ఈ తరానికి చెందిన వారు సాంకేతికత, సామాజిక మార్పులు మరియు ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో పెరిగారు. మెంటల్ హెల్త్ సమస్యలు ఎక్కువ. మానసిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం, ధ్యానం మరియు మానసిక శాంతి కోసం వ్యాయామం చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ఒబేసిటీ పెరుగుతుంది. ప్రివెంటివ్ కేర్ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటానికి, వ్యాధులను నివారించడానికి మరియు మంచి జీవనశైలిని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఈ విధానాలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలకమైనవి. డిజిటల్ హెల్త్ ప్రిఫర్ చేస్తారు, అనగా ఆరోగ్య యాప్స్, ఫిట్నెస్ ట్రాకర్లు మరియు ఇతర డిజిటల్ టూల్స్ ద్వారా వారు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం మరియు మెరుగుపరుచుకోవడం కోసం సాంకేతికతను ఉపయోగిస్తారు. వారు ఉద్యోగ భద్రత కంటే పని, జీవిత సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తారు. జెన్ జెడ్ జనరేషన్ జెడ్ తరం వీరు 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు. వీరు మిలీనియల్స్ తర్వాతి తరం మరియు జనరేషన్ ఆల్ఫా ముందు తరం వారు, అనగా ఇప్పటి తరం తర్వాత రాబోతున్న తరం వారు జెన్ ఆల్ఫా. జెన్ జెడ్ వారిని జూమర్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వీరు డిజిటల్ యుగంలో పుట్టి పెరిగారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వీరి జీవితంలో అంతర్భాగం. జెన్ జెడ్ మునుపటి తరాల కంటే ఆరోగ్యం పట్ల ఎక్కువ స్పృహ కలిగి ఉంటారు. మెంటల్ హెల్త్ అవగాహన ఎక్కువ. కానీ పాండమిక్, క్లైమేట్ చేంజ్, సోషల్ మీడియా ప్రభావం వల్ల
డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీ హైగా ఉంటుంది. వీరు హోలిస్టిక్ సమగ్ర ఆరోగ్యానికి అనగా శారీరక, మానసిక భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తారు. వర్క్ మరియు లైఫ్ మధ్య బ్యాలెన్స్ పాటిస్తారు. బౌండరీలు సెట్ చేయటం పట్ల శ్రద్ధ ఉంటుంది. మొత్తంగా జెడ్ వారు ఆరోగ్యాన్ని ప్రోయాక్టివ్గా చూస్తారు. సమస్యలు రాకముందే నివారించడం, టెక్నాలజీ ఉపయోగించి ట్రాక్ చేయడం వీరి ప్రత్యేకత. కానీ మానసిక ఒత్తిడి వల్ల సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. కానీ జెడ్ వారు థెరపీ, ఓపెన్ డిస్కషన్ల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ తరాలలో లేదా దశాబ్దాలలో వైద్య రంగంలో వచ్చిన మార్పులు కూడా చూద్దాం. వైద్య సాంకేతికత పురోగతి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ల్యాపరోస్కోపిక్ సర్జరీలు, హార్ట్ స్టెంట్స్, క్యాన్సర్ చికిత్సలైన కీమో, రేడియేషన్ టార్గెటెడ్ థెరపీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లు, జీన్ థెరపీలు వంటివి ఇప్పుడు సాధారణం. టెలిమెడిసిన్, ఏఐ ఆధారిత డయాగ్నోసిస్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్యం అందుతోంది. ఆరోగ్యం పరంగా తరాలలో వచ్చిన మార్పులు ఎక్కువగా మంచివే. మనం ఇప్పుడు గత తరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నాం. 1900ల దశకంలో ప్రపంచ సగటు ఆయుష్ సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు అనగా 2025 నాటికి అది 73 నుంచి 75 సంవత్సరాలకు పెరిగింది. అలాగే భారతదేశంలో సగటు ఆయుష్ 1950లో 35 మరియు 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు 70 సంవత్సరాలకు పైగా ఉంది. శిశు మరణాల రేటు భారీగా తగ్గింది. ప్రతి 1000 పుట్టుకలకు 150 వరకు ఉన్న శిశు మరణాలు ప్రస్తుతం 20 నుంచి 30కి చేరింది. ఇది వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, మెరుగైన పోషకాహారం, శానిటేషన్ వల్ల సాధ్యమైంది. అంతేకాక ఎక్కువ వ్యాధుల నుంచి రక్షణ పొందుతున్నాం, మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. కానీ ఈ మంచి మార్పులతో పాటు ప్రతికూల మార్పులు, ఆందోళన కలిగించేవి కూడా మనిషి జీవితంలోకి వచ్చాయి. అవి ఏమనగా జీవనశైలి వ్యాధులు పెరుగుదల, డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, ఊబకాయం గత తరాలతో పోలిస్తే భారీగా పెరిగాయి. భారతదేశంలో డయాబెటీస్ రాజధానికి పిలుస్తున్నంత ఎక్కువగా షుగర్ వ్యాధి చేరినది. ఇది పెద్దల్లో 10 నుంచి 15% ఉంది. మానసిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, సోషల్ మీడియా, పోటీ, ఒంటరితనం వంటి ఆధునిక కారణాల వల్ల డిప్రెషన్, ఆందోళన, సూసైడ్ రేట్లు పెరిగాయి, ముఖ్యంగా యువతలో. పర్యావరణ కాలుష్యం మరియు కొత్త వ్యాధుల పరిణామం. గాలి, నీటి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్స్ పెరిగాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, సూపర్ బగ్స్ కొత్త బెడదగా పరిణమించింది. ఆహారపు అలవాట్లు మారడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ పెరగడంతో పోషకాహార లోపాలు కొత్త రూపంలో అనగా ఊబకాయం మరియు విటమిన్ లోపం వచ్చాయి. ఫ్రెండ్స్, మనం చెప్పింది మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. మార్పు అనేది సహజ ప్రక్రియ మరియు అనివార్యమైనది. ప్రకృతి నుంచి మానవ జీవితం వరకు ప్రతిదీ మార్పును అనుభవిస్తుంది. అలాగే ప్రతి తరంలో మనిషి ఆరోగ్యంలోనూ మరియు ఆరోగ్య రంగంలోనూ మార్పు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆ మార్పు అనేది సైలెంట్, బేబీ బూమర్స్, జెన్ ఎక్స్, జెన్ వై మరియు జెన్ జెడ్ తరాలపై ఎంతవరకు ప్రభావం చూపిందో తెలుసుకుందాం. అలాగే వైద్య రంగంలో వచ్చిన సాంకేతిక మార్పుల గురించి తెలుసుకుందాం. దానితో పాటు ఆరోగ్యపరంగా తరాలలో వచ్చిన అనుకూల మార్పులైన సగటు ఆయుష్ పెరగటం, శిశు మరణాలు భారీగా తగ్గటం, టెలిమెడిసిన్, ఏఐ ఆధారిత డయాగ్నోసిస్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందడం గురించి తెలుసుకుందాం. మరియు ప్రతికూల మార్పులైన జీవనశైలి వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల, ఆహార అలవాట్లు మారటం మరియు పర్యావరణ కాలుష్యం మరియు కొత్త వ్యాధుల పరిణామం వల్ల మనిషి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకుందాం. ప్రతి జనరేషన్లోనూ సానుకూల అంశాలు మరియు ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయి. దానికి గల పరిష్కారం ఏమనగా ఆధునిక వైద్య ప్రయోజనాలను తీసుకుంటూనే గత తరాల నుంచి మంచి అలవాట్లు అనగా సహజ ఆహారం, వ్యాయామం, తక్కువ ఒత్తిడి తిరిగి అవలంబిస్తే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. మార్పు మంచిదే, కానీ మనం దాన్ని సరైన దిశలో మలుచుకోవాలి. మీ ఉమేష్ చంద్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం. తదుపరి వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.